ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక దినమున ప్రార్థన గురించి మీతో మాట్లాడుటకు ప్రభు నాకు అనుగ్రహించిన తరుణం బట్టి వందనం చెల్లిస్తున్నాం. దేని విషయం మీరు చింతించవలసిన అవసరం లేదు. ఈ కరోనా దినంలో ఏమి అపాయం జరగదు. మనం ప్రభునందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా, ప్రార్థనకు జవాబు పొందనందుకు గల కారణములు, రీజన్స్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. బైబిల్ ఏం చెప్తుందనగా, ప్రార్థన వినడి దేవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు త్వరగా రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రార్థనలో మనం కనిపెట్టాలి. ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద అన్ఆన్సర్డ్ ప్రేయర్స్? ఈ విషయాన్ని బైబిల్ ఏం చెప్తుందో కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిది యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనములో, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. దోషములు అడ్డంగా వచ్చినాయి. మన పాపము మనలో ఉంచుకొని ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థనకు జవాబివ్వడు. దేవుని వాక్యములో యెషయా ప్రవక్త సెలవిస్తున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను. మనం పరిశోధించుకోనాలా. యువర్ సిన్స్ దట్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. నీలో పాపమును పెట్టుకొని ప్రభువును సంతోష పెట్టలేమని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దావీదు మహారాజుకు సౌలు మహారాజుకు భేదం ఏమనగా, దావీదు చేసిన తప్పును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. సౌలు చేసిన తప్పును ఆయన ఒప్పుకోలేకపోయినాడు. మొట్టమొదటి కారణం ఏమనగా, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ దోషమును తీసివేసుకునాల. పాపమును ఒప్పుకునాల గాని పాపమును కప్పుకొనకూడదు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 66వ కీర్తన 18వ వచనములో రాబడిన మాట, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నీ హృదయాంతర్యములో పాపమును పెట్టుకుని పాపిష్టి జీవితం జీవిస్తూ దేవునికి అయిష్టమైన జీవితం మనం జీవించేటప్పుడు ప్రభు మన ప్రార్థనలకు జవాబియుడు. ఇనిక్విటీ ఆఫ్ హార్ట్, నీ హృదయంలో పాపం పెట్టుకుని మనము ప్రభు నామమున ప్రార్థన చేసినట్లయితే ప్రభు మన ప్రార్థనలకు జవాబియుడు. మొట్టమొదట ఆ ద్వేషాన్ని, ఆ మలినాన్ని, ఆ కల్మషాన్ని మనం తీసివేయవలసిన వారము అంటున్నాం. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూచినట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనము పొందుదుము, మనకు దొరుకును. ఒకవేళ ప్రభువునకు ప్రీతికరమైనదిగా జీవించకపోతే, ప్రభువునకు అయిష్టమైన కార్యమును మనం చేసినట్లయితే మన ప్రార్థనకు జవాబు దొరకదు. నాట్ ప్లీజింగ్ టు హిమ్. మన జీవితము, మన మాటలు, మన ప్రవర్తన ఆయన దృష్టికి యథార్థముగా ఉన్నదా? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. ఎల్లప్పుడు కూడా ప్రభునకు
ప్రీతికరమైనవే చేయవలసిన వారమై ఉంటున్నాం. 4వది జ్ఞాపకం చేసుకుందాం. హెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, నరపుత్రుడా, ఈ మనుష్యుడు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, హృదయములో ఒక విగ్రహము, ఐడల్ ఇన్ హార్ట్. హెచ్కేలు గొప్ప ప్రవక్త ఈ రీతిగా సెలవిస్తున్నాడు, మన హృదయములోని విగ్రహమును ఉంచుకొని ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనకు జవాబు రాదని వాక్యములో సెలవిస్తున్నాడు. ఏది విగ్రహం? యేసుక్రీస్తు కంటే దేన్నైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహం. కాబట్టి ఒకవేళ మనం చెప్పవచ్చు, నేను దేవుని హిందూ ఆలయాలకు వెళ్లి నేను ఆరాధన చేయనని చెప్పవచ్చు. కానీ నీ ఆంతర్య జీవితంలో, రహస్య జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేనైతే నువ్వు ప్రేమిస్తున్నావో అదే విగ్రహము. ఆ విగ్రహాన్ని మనం తీసివేసుకున్నారని జ్ఞాపకం చేస్తున్నాం. కొంతమంది ధనం వారికి విగ్రహము, కొంతమంది వారికి ఉద్యోగమే వారికి విగ్రహము, మరికొంతమందికి వారి యొక్క ఆనందమే వారికి విగ్రహం, లోక సంబంధమైన ఆనందమే వారికి విగ్రహము, కొంతమందికి సుఖభోగములు అనేటువంటి విగ్రహాలే. సామెతలు 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూచినప్పుడు, దరిద్రుల మొర వినక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. ఈ వాక్య భాగం యొక్క అర్థమేమనగా, స్వార్థమును ప్రేమించేటువంటి వారు. స్వార్థము ఇంగ్లీష్లో దాన్ని ఏం చెప్తారంటే సెల్ఫిష్నెస్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, స్వార్థరహితమైన జీవితాన్ని మనం జీవించాలా. మన సొంత లాభాల కొరకు, మన సొంత ప్రయోజనాల కొరకు మన ప్రార్థనలు ఉన్నట్లయితే ప్రార్థనకు జవాబు దొరకదు. ప్రార్థనకు జవాబు లేని వారమై ఉంటున్నాం. స్వార్థము, సెల్ఫిష్నెస్. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క వాక్యంలో చెప్పిన రీతిగా, దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వది మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూచినప్పుడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ప్రార్థన చేస్తున్నాము గాని హృదయాంతర్యంలో దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామో జ్ఞాపకం చేసుకున్నాం. దురుద్దేశములతో అడుగుట వలన, మంచి ఉద్దేశములతో లేకుండా దురుద్దేశములు కలిగి ఉన్నాము. కాబట్టి ద మోటివ్స్ ఆర్ వెరీ బ్యాడ్. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 6వది, దురుద్దేశములతో అడుగుట వలన మన ప్రార్థనకు జవాబు మనకు దొరకడం లేదు. చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకు ఒకరి మీద విరోధ భావం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించుము. ఎవరి మీద కూడా విరోధ భావం ఉండకూడదు. ఈ వాక్యం యొక్క అర్థం వచ్చేదనగా అన్ఫర్గివింగ్ మైండ్, క్షమించలేనటువంటి దుష్ట హృదయముతో మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు మన ప్రార్థనకు జవాబియుడు. విరోధ స్వభావాన్ని మనం తీసివేసుకున్నాలా. అన్ఫర్గివింగ్ మైండ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నాం? క్షమించే మనస్తత్వం కలిగి ఉన్నామా? క్రైస్తవుడు 2 విషయాలు నేర్చుకున్నాలా. ఒకటి ఇచ్చుట, ఇంకొకటి క్షమించుట. గివింగ్ అండ్ ఫర్గివింగ్. ఎల్లప్పుడూ కూడా మనము క్షమాపణ
గుణముతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనకు జవాబిచ్చును. కాబట్టి ఈరోజు మరొకసారి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థనకు జవాబు దొరకనందుకు గల కారణాలు, రీజన్స్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. మన దోషముల వలన, రెండవది మన పాపము లక్ష్యం చేయటం వలన, మూడవది ప్రభువునకు ప్రీతికరమైన జీవితం జీవించలేకపోవటం వలన, నాలుగవది హృదయములో విగ్రహమును కలిగి ఉండటం వలన, ఐదవది స్వార్థమును ప్రేమించటం వలన, ఆరవది దురుద్దేశములతో ప్రార్థన చేయటం వలన, ఏడవది విరోధ స్వభావము కలిగి ఉండటం వలన. ఆ విరోధ స్వభావం లేకుండా మిత్ర స్వభావము కలిగి మనము హృదయపూర్వకముగా ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనకు జవాబిస్తాడు. లేకపోతే ప్రార్థన జవాబు మనం సరైన జవాబు మనము పొందలేకపోతున్నాము. కాబట్టి ఈరోజు మన ప్రార్థనకు జవాబు దొరకాలంటే మనము హృదయాన్ని మనం పరిశీలించుకొని పరిశుద్ధమైన హృదయంతో ప్రభు సాన్నిధ్యంలో చేరినట్లయితే బాబు మన ప్రార్థన వింటాడు. ప్రభు సమయానికి మన ప్రార్థనకు జవాబిస్తాడు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలగిండుగాక. ఆమేన్.